ఉప్పల్ స్టేడియానికి కరెంటు కష్టాలు నెలకొన్నాయి. కొన్ని నెలల నుంచి బిల్లులు చెల్లించకపోవడంతో విద్యుత్ అధికారులు కరెంటును కట్ చేశారు. రేపు ఉప్పల్ స్టేడియం వేదికగా హైదరాబాద్ చెన్నై మధ్య మ్యాచ్ జరగనుంది. కీలక మ్యాచ్ కు ముందు బిల్లులు చెల్లించకపోవడంతో విద్యుత్ అధికారులు పవర్ కట్ చేశారు. కొన్ని నెలల నుంచి ఉప్పల్ స్టేడియం విద్యుత్ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. మరోవైపు ఉప్పల్ స్టేడియం నిర్వాహకులపైన విద్యుత్ చౌర్యం కేసు నమోదైంది. బిల్లులు చెల్లించకుండా ₹1,67,00,000 విద్యుత్ వాడుకున్నారని విద్యుత్ శాఖ ఆరోపించింది. ఉప్పల్ స్టేడియానికి 15 రోజుల క్రితం నోటీసులు పంపించామని హబ్సిగూడ ఎస్సీ రాములు తెలిపారు. ₹1,60,7,00,000 బకాయిలు చెల్లించలేదని ఉప్పల్ స్టేడియానికి పవర్ కట్ చేశారు విద్యుత్ అధికారులు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. సునీల్, ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ కష్టాలు మరొకసారి తెర మీదకి రావడం ప్రస్తుతం క్రికెట్ అభిమానుల్లో తీవ్ర నిరాశ నెలకొందని చెప్పవచ్చు. రేపు ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ వర్సెస్ చెన్నై మార్చి జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఉప్పల్ స్టేడియానికి కరెంట్ కట్ చేయడం పట్ల అటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తీరుపై మరొకసారి క్రికెట్ అభిమానులు తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా కరెంటు బిల్లులు చెల్లించకపోవడంతోనే ఈ రోజు ఉప్పల్ స్టేడియానికి కరెంట్ కట్ చేసినట్టు కూడా విద్యుత్ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే 2015లోనే విద్యుత్తును వాడుకొని కరెంటు బిల్లు చెల్లించకపోవడం పట్ల అప్పట్లోనే గతంలో కరెంటు కట్ చేశారు. అప్పట్లో కొంత పైకం చెల్లించినప్పుడు కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ₹1,67,00,000 అంటే 1.66 crore రూపీస్ చెల్లించలేదంటూ కూడా అటు విద్యుత్ శాఖ అధికారులు ఇప్పటికీ కరెంటు కట్ చేశారు. గత 15 రోజుల క్రితమే ఈ కరెంటు బిల్ మొత్తం కూడా క్లియర్ చేయాలంటూ కూడా అటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రావుకు నోటీసులు కూడా జారీ చేశారు. కానీ ఇప్పటి వరకు ఆ నోటీసులపై ఎలాంటి స్పందించకపోవడంతో ఈ రోజు ఉప్పల్ స్టేడియానికి కరెంటు కట్ చేసినట్లు కూడా విద్యుత్ అధికారులు రాముడు ఈ రోజు చెప్పడం జరిగింది. మొత్తం మీద రేపు జరిగినటువంటి మ్యాచ్ ఈ సందర్భంగా మరి ఇప్పుడు కరెంటుని బిల్ పే చేస్తారా లేదా అనేది మాత్రం చూడాల్సింది చెప్పవచ్చు. అయితే సునీల్, మొత్తంగా ₹1,67,00,000 బిల్లు ఉంది అంటే ఇది ఎప్పటి నుంచి ఉన్నటువంటి బకాయిగా పేర్కొనొచ్చు అంటారు? గతంలోనే మనం 2015లోనే విద్యుత్తును వాడుకొని చెల్లించకపోవడం పట్ల అప్పట్లో కేసు నమోదు చేసుకుందంటే అప్పట్లో కొంత వివాదం తలెత్తిన నేపథ్యంలో కొంత చెల్లించినప్పుడు కూడా మిగిలిన అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు చెల్లించకపోవడంతోనే ఈ బిల్లును అంటే ₹1,65,00,000 ఇప్పుడు ప్రస్తుతం బిల్లు ఉంది. దీనిపై ఎస్పీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రావు ఏ విధంగా స్పందించకపోవడంతోనే ఈ రోజు విద్యుత్ మొత్తం కూడా కట్ చేసినట్లు అధికారులు చెప్తున్నారు. రేపు కీలకంగా హైదరాబాద్ హై వోల్టేజ్ మ్యాచ్ ఉంది. ఈ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ మ్యాచ్ ఒకవైపు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు విద్యుత్ కట్ చేయడం పట్ల అటు క్రికెట్ అభిమానులు కూడా తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మాజీలు కూడా గతంలో ఎస్పీ ఉన్నటువంటి మాజీలు కూడా తీవ్ర అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎస్పీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి అజారుద్దీన్ సమయంలో కూడా అనేక విమర్శలు తలెత్తాయి. దాన్ని మొత్తం కూడా పూర్తిగా రూపుమార్చాలని ఇప్పుడు ఎస్పీ అధ్యక్షుడిగా వచ్చినటువంటి జగన్మోహన్ రావు కూడా అదే రీతిలో వ్యవహరించడం పట్ల ఎస్పీ తీరుపై మరొకసారి అభిమానులు అదేవిధంగా మాజీ సభ్యులు కూడా తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ని ప్రక్షాళన చేస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రావు వెంటనే దీన్ని విద్యుత్ బిల్లులు మొత్తం కూడా క్లియర్ చేయాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. మొత్తం దీనిపై రేపు హైదరాబాద్ వర్సెస్ చెన్నై మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు విద్యుత్ బిల్లు కట్టలేదని కరెంటు కట్ చేశారు కాబట్టి రేపు మ్యాచ్ జరుగుతుందా లేదా అని మాత్రం ఒక టెన్షన్ కూడా వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. ఇప్పటికే టికెట్స్ మొత్తం కూడా సోల్డ్ అవుట్ కావడం జరిగింది. ఎక్కడా కూడా టికెట్స్ అన్ని అమ్ముడుపోయిన నేపథ్యంలో ఇప్పుడు ఈ క్రికెట్ మ్యాచ్ సంబంధించిన దానిపై రేపు జరిగేటువంటి మ్యాచ్ సంబంధించిన దానిపై అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకున్నారు, కరెంట్ బిల్ క్లియర్ చేస్తారా లేదా అని మాత్రం చూడాల్సింది చెప్పవచ్చు. రైట్ సునీల్.